డ్రైవ్ పై గరిసిపూడి వద్ద పాత రెగ్యులేటర్ పాడైపోయింది, కొత్త రెగ్యులేటర్ నిర్మాణం చేస్తామని చెప్పిన మనిషి బెదిరించడం తప్ప ఇప్పుడు దాకా ఏం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే మనం కొత్త రెగ్యులేటర్ని నిర్మాణం చేస్తాం. కొల్లేరుకి గ్రీన్ జోన్ ముప్పు ఉందని చెప్పారు. పోయినసారి కాంటూరులో లేనివి కూడా కొట్టి 10,000 ఎకరాలు కొట్టేశారు బాంబులు పెట్టి. అది ఎలా చెయ్యాలి ఒకసారి కూర్చోబెట్టి దాని మీద పునరాలోచన చేస్తాం. కలిదండిలో రైతులు రైతు బజార్లకు ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం. పడమటివాలం, పరసవానిపాలెం, ఎస్ఆర్సీ అగ్రహారం, వెంకటాపురం గ్రామాల్లో కూరగాయలు ఆకుకూరలు పండించే రైతులు వాటిని అమ్ముకోవాలంటే ఇబ్బంది పెడతా ఉన్నారు. దూర ప్రాంతాలకి వెళ్లి అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి కలిదండిలో రైతు బజార్ని ఏర్పాటు చేస్తాం. ఏలూరు రూరల్ కైకలూరుకి కలిపే బ్రిడ్జి కావాలి. ఆ బ్రిడ్జి కావాలంటే మనకి బలమైన నిధులు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. అవసరమైతే కేంద్ర పరిధిలో భూమి ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి. అందుకని వీటన్నిటికి మించి రైతు ప్రభుత్వం ఉంటే అన్ని సాధించుకోగలమని తెలియజేసుకుంటూ ఈ రోజున ముఖ్యంగా అక్కడున్న పాత్రికేయ సోదరులకు చెప్తున్నాను, మీకు ప్రెస్ ఫ్రీడమ్ డే ఈ రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా వర్గాల వారికి వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. జర్నలిస్టులపై 430 కేసులు నమోదు చేశారు. పత్రికల్ని, ఛానల్ని కట్టడి చేసేందుకు జీవో 1 తీసుకొచ్చారు, భయపెట్టారు. అక్రిడిటేషన్ జారీలో దాదాపు మనకి 21,000 మంది జర్నలిస్టులు ఉంటే కేవలం 9,000 మందికే అక్రిడిటేషన్ ఇచ్చారు. అలాంటి జర్నలిస్టులందరికీ మేము మీకు కావాల్సిన న్యాయం జరిగేలా భద్రత కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఈ వేదిక పైన శ్రీ కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి మీరు భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పుట్టా మహేష్ గారిని మనకి సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు అని భారీ మెజారిటీతో గెలిపించండి. ఆఖరి మాటగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తులు చిన్నపాటి భూపట్టాలు ఇచ్చారు. పట్టాలిచ్చి స్థలాలు చూపించలా. పోనీ పట్టాలు అక్కడ మనకి భూములు ఇల్లు కట్టుకోని చెప్పి వాటి గ్యారంటీలు ఇవ్వాల. ఈ రోజున జగన్ చేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇక్కడ భూమి ఉంది, ఇల్లున్నాయి, ఆ కనిపించే చిన్న గుడిసె ఉంది, ఆ మూలంలో చిన్న పెంకుటిల్లు ఉంది, 1 ఎకరం పొలం ఉంది, 1/2 ఎకరం ఆక్వా చెరువు ఉంది, 4 ఎకరాల కూర్చోబెట్టే సాగు భూమి ఉంది. ముందు ఏం చేశాడు? పాస్ పుస్తకాల మీద బొమ్మ వేశాడు. తర్వాత ఏం చేశాడు? సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకుని సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట, మన ముఖాన్ని ఒక జిరాక్స్ కాపీ కొడతాడంట. మీరు ఇక్కడ ఉన్నారమ్మా, మీరు ఇంతమంది ఉన్నారు, మీ చెల్లెలికి పెళ్లి చేయాలి, మీ అక్కలకి మీ ఆడబిడ్డల్ని బయటికి పంపించాలి, కట్నాలు ఇవ్వాలి అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు